తోరణ చిల్లిక భక్తలక్ష్మి పరివాహ చలన్మీనా భలోచన. నాయనా ఆ కంకణం కట్టండి. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరండి మీరు లోపలికి వస్తున్నారు? అది దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా? సరే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. ఏదో పూజ జరుగుతున్నట్టుంది. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. తేడా వస్తే చేత కొడతారు. ఏంటి బాబు? ఏం లేదండి, ఏదో పూజ జరుగుతుంది కదా. ఏం పూజ అని? వరలక్ష్మి వ్రతం. నువ్వు చూసేది కాదులే. మంచినీళ్ళు తీసుకో. ఇదిగో మంచినీళ్ళు. థ్యాంక్స్. ఒక్క నిమిషం. అడిగేది నిన్నే, ఆలోచిస్తావేంటి? ఎక్కడైనా చూసావా లేదా? లేదు, నేనెక్కడ చూడలేదు. ఎక్కడైనా చూశానేమో అని గుర్తు తెచ్చుకుంటున్నాను. ఈ బాబుని నేను ఎక్కడ చూడలేదు. పదరా. ఎక్కడున్నావురా? నన్ను ఎప్పుడు కలుస్తావు?
ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పూజ పూర్తయింది. ఇప్పుడు వ్రతం తాలూకు కథ చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పాడు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు శివపార్వతులకు చెప్పాడు. లోకోపకారమును కోరి ఆ వ్రతమును గురించి మీకిప్పుడు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. సౌభాగ్య సంపదలు సిద్ధించునోయమ్మ, వరలక్ష్మి వైభవము తిలకింపరారమ్మ, వరలక్ష్మి వైభవము తిలకింపరారమ్మ. కొంచెం ఓపిక పట్టు, అయిపోతుంది. అమ్మా, వ్రత కథ సమాప్తం. భక్తితో వేడుకుంటే వరాలనిచ్చేది వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదమ్మా. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. వ్రతం చేసింది కదా, ఇప్పుడు దీనికి ఎంత శుభం కలుగుతుందో అది చూద్దాం. ఈ రోజు అస్సలు తగ్గే ప్రసక్తి లేదు శోభన్ రాజు. ధరణి దుమ్ము దులపాల్సిందే. శోభన్ రాజు, ఇదేదో తేడా కొడుతుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. అర్థమైందిగా? అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మవారు నగలెక్కడమ్మా? హారతిచ్చే ముందు అలంకరించాలి. అక్కడే ఉన్నాయి పంతులు గారు. ఉన్నాయి ఉన్నాయి. అమ్మా, అన్నీ ఉన్నాయి గాని హారం కనిపించడం లేదు. అన్నీ అందులోనే ఉన్నాయి పంతులు గారు. అన్నీ ఉన్నాయమ్మా, ఒక్క హారం తప్ప. ఓయమ్మో, హారం కనిపించట్లేదా? పంతులు గారు, అసలు మీరు హారం తీసుకొచ్చారా? తెచ్చాను కదమ్మా, అన్నీ తెచ్చి వేదవతి గారు చేతికిచ్చానుగా. సరిగ్గా చూడండి పంతులు గారు, అక్కడే ఉంటుంది. ఎక్కడికి పోతుంది? లేదమ్మా, నేను చూశాను. కావాలంటే మీరు చూడండి. ఇందులో లేదు కదా వదినా. అయినా పంతులు గారు, మీరు తెస్తే ఎందుకుండదు?
అంటే ఏమిటండి మీ ఉద్దేశం? అన్ని నగలు ఇచ్చినట్టే ఇచ్చి హారం నొక్కేశారు మా గురువుగారు మీ అర్థమా? ఏమనుకుంటున్నారు మా గురువుగారు గురించి? ఏ దొంగలా కనపడుతున్నారా మీకు? ఒరే చారి, వాళ్ళకి రాని డౌట్లు రానివ్వకరా. మీకు లేకపోయినా పౌరుషం నాకుంటుంది గురువుగారు. ఏమిటమ్మా ఏమిటి? అమ్మ వేదవతమ్మా, నేను నగలు తెచ్చివ్వడం నిజం, మరి ఆ హారం ఏమైపోయినట్టు? అక్కడ లేదంటుంటే ఇంకా ఎంతసేపు అని వెతుకుతావు? లేనిది ఎక్కడి నుంచి దొరుకుతుంది? పంతులు గారు, మీరేమో ఇచ్చానంటున్నారు, ఇక్కడ చూస్తే లేదు అంటే మధ్యలో ఉంచిన వారు కొట్టేసినట్టా? వదినా, అంతే కదా వదినా? పంతులు గారేమో ఇచ్చానంటున్నారు, ఇక్కడేమో లేదు. మరి ఇచ్చిన వారికి తెలియక, మరి పుచ్చుకున్న వారికి తెలియక హారానికి ఏమైనా రెక్కలొచ్చి ఎగిరిపోయిందా? అయినా వదినా, ఆ నగలు నువ్వు తీసుకుని నీ చిన్న కొడులకి ఇచ్చావు కదా, ఇక ఆ పాపం పుణ్యం ధరణికే తెలియాలి. అత్త, నువ్వు చుట్టూ తిరిగి టైలర్ దగ్గరికి వస్తావని నాకు తెలుసు. ఇంకొక మాట టైలర్ గురించి మాట్లాడమంటే నేను ఊరుకునేది లేదు. సారు, నాని, సారు మీరు ఆగండి. బావుందిరా, తప్పు జరిగిందేమో నీ పెళ్ళాం దగ్గర. అదేంటని నిలదీస్తే నువ్వేమో నా మీదకి రావడం, ఏమీ తెలియని అమాయకురాల్లా నీ పెళ్ళా ఉండడం బావుంది. సారు అయిపోయావత్తా నువ్వు ఈరోజు నా చేతిలో. నిన్ను ఆగండి. నాని, వదులు టైలర్. సారు ప్లీజ్. నాని, ఆవేశపడద్దంటే వినిపించుకోవే. నాని, ఆగు నాని, ఆవేశపడకు. లేదమ్మా, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా రెచ్చగొడుతూనే ఉంది. లేకపోతే టైలర్ గురించి తప్పుగా మాట్లాడుతుందా నిన్ను? నాని, నాని, సారు నాని, ఆగు, ఆగండి ప్లీజ్ ఆగు. ఉన్నమాట అంటే తప్పు అంటావేంట్రా? నాని, సారు నా మాట వినండి. వదులు టైలర్. గురువుగారు, వ్రతం అని వస్తే వారయ్యేలా ఉంది గురువుగారు. నాయనా, ఆవేశపడకు. ఇక్కడెవరూ నిన్ను నిందించడం లేదు, ఎవరూ ఆవేశపడక్కర్లేదు. అమ్మవారి సంపద ఎక్కడున్నా అమ్మవారే తెచ్చుకుంటారు. ఆ హారం ఎక్కడికి పోలేదు, ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లోనే ఉంది పంతులు గారు. ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది, అది ముఖ్యం. ఏమండి, అది ఎక్కడున్నా కూడా మా గురువుగారు అంజనా వేస్తే తేలిపోవాల్సిందే. తెలిసిపోతుందిరా చారి, అది అమ్మవారి సంపద కదా. ఎవరు తీశారో వాళ్ళంతటా వాళ్లే తెచ్చి అమ్మవారికి సమర్పించి క్షమాపణ చెప్తే సరిపోతుంది. లేదు, నేనే అంజన వేసి కనిపెట్టాననుకో, పాప పరిహార పూజ చెయ్యాల్సి వస్తుంది. శాస్త్ర ప్రకారం అమ్మవారి ముందు శిక్ష అనుభవించాలి, లేకపోతే సాయంత్రానికి నెత్తురుగా అక్కుకుని చేస్తారు. అది అలాంటి శిక్ష ఏదో ఉండాలి, లేకపోతే అమ్మవారి నగలే దొంగిలించడమా? ఎంత పాపం!
నువ్వు మరీ ఆవేశపడకు. నువ్వుండు శోభన్ రాజు. పంతులు గారు కానివ్వండి. ఈరోజు దొంగ ఎవరో తేలాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. సరే, అంజనం వేసి చూస్తున్నా. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రెడీ, మీదే ఆలస్యం. అలాగే. చారీ, ఆ తేనెటివ్వరా. ఇక్కడే ఉందిలేరా. చూడండి, ఇప్పుడు ఈ తేనె ఎటు దిక్కు కదిలితే హారం ఆ దిక్కులో ఉన్నట్టు. చారీ, ఆగ్నేయం వైపు ఉందిరా.